హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెల్లవారుజామున వచ్చే కలలు, వాటి ఫలితాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. మనలో చాలామందికి తెల్లవారుజామున వచ్చే కలలు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు వచ్చే కలలకు మన సంప్రదాయానికి కొన్ని ప్రత్యేకమైన అర్థాలు, నమ్మకాలు ఉన్నాయి. అయితే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కలలకు సంబంధించిన ఫలితాలు అనేవి సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడేవి మాత్రమే. ప్రతి కళ తప్పకుండా నిజమవుతుందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. తెల్లవారుజామున వచ్చే కలలకు ఎందుకు ప్రాధాన్యత? సాధారణంగా తెల్లవారుజామున నిద్ర తేలికగా ఉండటం వల్ల మనకు కలలు సుష్టంగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అందుకే పూర్వకాలం నుంచి ఈ సమయంలో కనిపించే కలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. శుభంగా భావించే కొన్ని కలలు ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడిని కలలో చూడటం. సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఇది శుభసూచకంగా భావిస్తారు. మనసుకు ప్రశాంతత, మంచి పరిణామాలు కలుగుతాయని చెబుతారు. పూలు కనిపించడం. పూలు, పుష్పమాలలు కనిపించడం ఆనందం, శుభవార్తలకు సూచనగా కొందరు భావిస్తారు. స్వచ్ఛమైన నీరు కనిపించడం. శుభ్రమైన నీరు కనిపించడం మనశ్శాంతి, మంచి మార్పులకు సూచనగా సంప్రదాయాల్లో చెబుతారు. దేవాలయం కనిపించడం. దేవాలయం లేదా పూజ జరుగుతున్నట్లు కల రావడం ఆధ్యాత్మికంగా శుభంగా భావిస్తారు. సూర్యుడు లేదా వెలుగు కనిపించడం కొత్త ప్రారంభం, ఆశ, మంచి అవకాశాలకు సంకేతంగా భావించే సంప్రదాయం ఉంది. పండ్లు కనిపించడం. పండ్లు కనిపించడం శుభ ఫలితాలు, సంతోషం లేదా అనుకున్న పనులు నెరవేరడాన్ని సూచిస్తుందని కొందరి నమ్మకం. చెడు కల వస్తే చెడు కల వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. కలలు మన ఆలోచనలు, ఆందోళనలు, రోజువారీ అనుభవాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి చెడు కల వచ్చినప్పుడు దాన్ని తలుచుకుంటూ భయపడకుండా ఉదయం లేచి ప్రశాంతంగా ఉండటం, ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది. చివరిగా తెల్లవారుజామున వచ్చిన కలలను మన సంప్రదాయాల్లో ప్రత్యేకంగా భావించినప్పటికీ వాటిని జీవితంలో జరిగే సంఘటనలకు ఖచ్చితమైన సూచనలకు తీసుకోకండి. మీరు తెల్లవారుజామున ఏ కల వచ్చింది కామెంట్లో చెప్పండి. ఆ కళకు సంబంధించి సంప్రదాయ నమ్మకాన్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. అలాగే చివరగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.